హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియో, అంటే చాలా మంచి వీడియో అండి. ఇది మన అదృష్టంగానే భావించాలి మనందరం కూడా. సో చాలా మంచి వీడియో అండి. ఇలాంటి వీడియో చూడడం మన జన్మ ధన్యమనే చెప్పాలి. సాక్షాత్తు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి పాలు ఇచ్చే గోవుల అంత్యక్రియలు అనేవి ఎలా చేస్తారో మనందరం చూడాలి అండి. అందరూ చూడాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేశానన్నమాట. ఇది మన సనాతన హిందూ సంస్కృతి. ప్రపంచంలో ఇలాంటి సంస్కృతి ఎక్కడా లేదండి. హిందూ సనాతన సంస్కృతికి మనం వందనం చేయాలి. సో తిరుపతిలో అష్టలక్ష్మి గోశాలలో పార్వతి అనే గోమాత 20 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి అభిషేకానికి పాలు ఇచ్చిన పార్వతి అనే గోమాత అండి. సో ఇప్పుడు అయితే శివ ఐక్యం అయిపోయిందనమాట ఆ పార్వతి అనే గోమాత. ఆ గోమాతకి ఎలా అంత్యక్రియలు చేస్తున్నారు ఏంటి అనేది మనం సాక్షాత్తు మనకి కళ్ళకి కట్టినట్టు నేను వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, గోమాతకి అయితే చక్కగా అంటే గంధం బొట్లు అవి పెట్టేసి పట్టు చీర కట్టి నెయ్యి వేసి ధూపం అయితే వేస్తున్నారండి. బొగ్గుల్లో సాంబ్రాణి ధూపం. ఆ తర్వాత ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి గోమాతకి పసుపు కుంకాలతో పూలమాలలతో ఇలా అయితే సాగనంపుతున్నారన్నమాట. చూశారు కదా, పెద్ద క్రేన్తో అయితే అక్కడ చాలా పెద్ద గొయ్యి అయితే తీశారు. ఇదంతా టెంపుల్ దగ్గరే జరుగుతుందండి. ఆ తర్వాత ఇది మొత్తం పచ్చకర్పూరం అండి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే ఇష్టం కదా. గోమాత అంటే సాక్షాత్తు అందరి దేవుళ్ళు కొలువై ఉంటారండి గోమాతలో. సో గోమాత సర్వదేవతలకు ప్రతిరూపం అన్నమాట. గోమాతని పూజిస్తే అందరి దేవతల్ని పూజించినట్టే. సో అందులో సాక్షాత్తు 20 సంవత్సరాలు ఆ వెంకటేశ్వర స్వామి అభిషేకానికి పాలు ఇచ్చిన గోమాత అంటే ఎన్నో జన్మల పుణ్యం కదండి. మనకి దారిలో వెళ్తూ గోమాత కనిపిస్తేనే మనం వెళ్ళి తోక తాకి దండం పెట్టుకుంటాం. అలాంటిది ఆ గోమాతకి జరిగే సాక్షాత్తు అంత్యక్రియలు అనేది చూడడం మన జన్మ ధన్యమనే చెప్పొచ్చు అనమాట. చూశారు కదండి, అక్కడ గోతిలో ఇలా పచ్చకర్పూరం మీద శ్రీ అని రాసి తులసి దళాలు, పసుపు కుంకుమ గంధం కొబ్బరికాయ పూజలాగే చేశారండి మొత్తం. అసలుకి నేనైతే ఎప్పుడూ చూడలేదండి, ఇది మొదటిసారి చూస్తున్నాను అనమాట. మన జన్మ ధన్యం అనే చెప్పొచ్చు. సో ఆ గోమాత ఆ పార్వతీదేవి అమ్మవారిలో ఐక్యం అవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేశానండి. సో చూస్తున్నారు కదా, వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరూ చూడడం చాలా అంటే చాలా మంచిది. సో చూశారు కదా, అలా హారతి కూడా ఇచ్చి ఆ తర్వాత దానిపై ఇప్పుడు ఏదైతే అక్కడ వాళ్ళు అలంకరించారు కదా గోతిలో, అక్కడైతే ఇలా తాడుల సహాయంతో క్రేన్ సహాయంతో గోమాతనైతే దాని మీద పడుకోబెట్టారండి. ఆ తర్వాత పైన ఇలా మళ్ళీ ఆ పచ్చకర్పూరం మొత్తం పౌడర్ లాగా అంతా గోమాతనైతే ఫస్ట్ అలా నింపేసి డైరెక్ట్గా మట్టి వేయలేదండి. ఆ పచ్చకర్పూరం వేసిన తర్వాత పైన మళ్ళీ మట్టి వేస్తున్నారు. చూస్తున్నారు కదా. సో ఇలా మొత్తం చేసిన తర్వాత నీట్గా పైన మట్టి వేసి ఆ తర్వాత మొత్తం పైనంతా సమాధి అని అంటారు కదా, సో అంతా ఇలా పూలమాలతో అలంకరించారండి. అక్కడ అయ్యగారు కూడా ఉంటారు చూడండి, దండం పెట్టుకుంటారు. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.